నమస్తే, వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ ఝాన్సీ. సో చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నప్పుడు మనకి ఏమేమి గుర్తొస్తాయి? మెయిన్లీ బ్యాంక్ జాబ్స్, రైల్వే, ఎస్ఎస్సి, అంటే 10th అండ్ ఇంటర్మీడియట్ మీద ఉండే నోటిఫికేషన్స్ కానీ అన్నీ కూడా అప్లై చేసి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది ఇప్పటికే సీనియర్స్ ఉంటారు. వాళ్ళకు ఒక 2-3 ఇయర్స్ లేదా 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది అనేది ఐడియా ఉంటుంది. కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళల్లో ఏ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ వెబ్సైట్లో చూడాలి, ఇలా బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి కదా. మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడానికి కోసమే ఈ వీడియోస్ చేస్తున్నాం అనమాట. డే టు డే వచ్చే రెగ్యులర్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఒక్కటి కూడా మిస్ కాకుండా మీకు అందించే ప్రయత్నం ఇది. సో ఓవరాల్గా చూసుకుంటే మనం బ్యాంకింగ్ ఇండస్ట్రీ చూసుకుంటే ఐబీపీఎస్, ఆర్ఆర్బీ అనేవి చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఉంటాయి. అండ్ ఈరోజు ఐబీపీఎస్ నోటిఫికేషన్ వచ్చింది. జాబ్ వేకెన్సీస్ ఎన్నెన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. ఈ ఐబీపీఎస్లో ఇప్పుడు 10,277 అనే నంబర్, అంటే 10,277 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఫీజు గురించి మాట్లాడుకుంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి, అలాగే డిఈఎస్ఎం క్యాండిడేట్స్కి, వీళ్ళందరికీ కూడా 175 రూపీస్ మాత్రమే ఫీజు అనమాట. మిగతా ఎవరికైనా సరే 850 రూపీస్. బీసీ కేటగిరీ, ఓసీ, ఇంకెవరికైనా కానీ 850 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది మనం అప్లై చేయడానికి. సో 1 ఆగస్ట్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్ వరకు ఉందంటే ఓవరాల్గా ఒక 21 డేస్ మనకి అప్లికేషన్ పూర్తి చేసుకోవడానికి టైం ఉంది. సో ఫీజు కూడా మనం 21 లోపు పే చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ఇక మెయిన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది అక్టోబర్లో ఇచ్చారంటే కరెక్ట్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ అక్టోబర్లో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ అక్టోబర్లో లేదా నవంబర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్టోబర్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మనకి మేబీ అక్టోబర్లో ఉన్నాడు కాబట్టి ఆ ఎగ్జామ్ డేట్కి ఒక 10 డేస్ ముందు కాల్ లెటర్ అనేది రిలీజ్ చేస్తాడు. హాల్ టికెట్ అనేది, కాల్ లెటర్ కాదు. ఆ హాల్ టికెట్ వచ్చిన ఒక 10 డేస్కి ఎగ్జామ్ జరుగుతుంది. అది అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో అలా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ మెయిన్స్ ఎగ్జామ్ అనేది నవంబర్లో కండక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే ఇంకా మొత్తం కరెక్ట్గా అన్నీ మనం పాస్ ప్రొక్యూర్ చేసాము. సెక్షనల్ కట్ ఆఫ్ కానీ మెయిన్ కట్ ఆఫ్స్ కానీ అన్నీ ఓకే అయ్యాయి, మనం క్వాలిఫై అయ్యాము అంటే అలాట్మెంట్ అనేది మార్చ్లో జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి ఎంత టైం ఉంది? ఈరోజు మనం ఆగస్ట్లో ఉన్నాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 8 మంత్స్లో మీరు జాబ్లో ఉంటారు. ఎవరు జాబ్లో ఉంటారు? ఇప్పటి వరకు మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక పక్కగా నోటిఫికేషన్ రావడమే లేట్, మంచిగా ప్రిపేర్ అయ్యాం అనుకున్న వాళ్ళకి కీప్ ట్రయింగ్. అలాగే మినిమం ఏజ్ లిమిట్, ఎంత ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరు అప్లికబుల్ అంటే ఎనీ డిగ్రీ. ఆ డిగ్రీ ఇస్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ. ఒక యూనివర్సిటీతో రికగ్నైజ్ చేయబడిన వాళ్ళు ఎవరైనా సరే, ఒక యూనివర్సిటీ త్రూ ఒక డిగ్రీ పట్టా మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ ఇది అప్లై చేయడానికి. సో బేసిక్ శాలరీ ఇచ్చాడు. బేసిక్ అనేది 24,000 ఉంటుందండి. మొత్తం డిఏ ఇవన్నీ కలుపుకుంటే ఇంకొంచెం యాడ్ ఆన్ అవుతాయి. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో 367 ఉన్నాయి. ఓవరాల్గా మనకి 10,277 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో డివైడ్ చేస్తాం కదా మనం ఒక్కొక్క స్టేట్కి ఎన్నెన్ని ఉన్నాయని. ఆంధ్రప్రదేశ్లో 367 ఉన్నాయి. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే 261, ఒక 100 అక్కడ 360, ఇక్కడ 260, ఒక 100 తేడాతో 2 ఉన్నాయన్నమాట. ఓవరాల్గా కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పాలి. ఉత్తరప్రదేశ్లో 1315 ఉన్నాయి. ఇంకా అంత పెద్ద నంబర్ మళ్ళీ మహారాష్ట్రలో కనిపిస్తుంది 1117, కర్ణాటకలో 1170, 7 గుజరాత్లో 753. సో ఓవరాల్గా ఇదనమాట. జనరల్గా వేరే కంట్రీకి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. చాలామందికి తెలుసు కర్ణాటకలో కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని చాలామంది అటువైపు అప్లై చేస్తారు. కొన్ని రూల్స్ కూడా వచ్చాయి. 10th క్లాస్ అక్కడే, అంటే ఎక్కువ మంది మనం వెళ్ళి అక్కడ అప్లై చేస్తున్నామని వాళ్ళకి ఒక రూల్ తీసుకొచ్చారు. 10th అక్కడే చదవాలి, అంటే 10th లోకల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి అది కూడా చూసుకొని అప్లై చేసుకోవాల్సి వస్తుంది. చూద్దాం మనం ఐబీపీఎస్ కూడా ఆ ప్యాటర్న్ ఉందా లేదా అనేది.
సో మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఓవరాల్‌గా 10,277 పోస్టులైతే ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్, ప్రిలిమ్స్ ఎగ్జామ్, అలాగే మెయిన్ ఎగ్జామ్ ఈ 2 జరుగుతుంటాయి. ప్రిలిమ్స్‌లో మనకి 100 క్వెషన్స్ ఉంటాయి. మెయిన్స్‌లో 155 క్వెషన్స్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏంటంటే 3 సెక్టార్స్‌గా ఉంటుంది. ఇంగ్లీషు, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈ 3 సెక్టార్స్ ఉంటాయన్నమాట. అంటే 3 సెక్షన్స్ ఉంటాయి. ఇండివిడ్యువల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క సెక్షన్‌కి ఇంత కట్ ఆఫ్ అని ఉంటుంది. ఆ కట్ ఆఫ్ రావాలి. ప్లస్ ఓవరాల్ కట్ ఆఫ్ కూడా రావాల్సి ఉంటుందన్నమాట. సో ప్రిలిమ్స్ 60 మినిట్స్ మనకు ఒక గంట మాత్రమే ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌కి. అదే మెయిన్స్‌కి అయితే 120 మినిట్స్ అంటే 2 అవర్స్ ఉంటుంది. సో మెయిన్స్ 155 మార్క్స్ ఉంటే ప్రిలిమ్స్ 100 మార్క్స్. అండ్ ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.25 అంటే మనం 4 మిస్టేక్స్ చేసినట్లయితే 0.25 అనేది కట్ అవుతుందన్నమాట. సో ఈ నెగెటివ్ అనేది మనం మేనేజ్ చేసుకోగలిగితే మనకి పాయింట్స్ కూడా యాడ్ ఆన్ అవుతాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ చూద్దాం. మనం చెప్పుకున్నట్లుగా ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ 3 సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఇంగ్లీష్ 30 మార్క్స్‌కి, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ 35కి ఓవరాల్‌గా 100. 20 మినిట్స్. సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ కూడా ఉండొచ్చు. సో 20 మినిట్స్‌కి మనకి ఆటోమేటిక్‌గా మనం ఏం టైం అది పెట్టుకోకుండానే సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో మనకి 60 మినిట్స్ టైం కూడా ఉంటుంది. ఇక మెయిన్స్ ఎగ్జామ్ మనం ప్రిలిమ్స్ ఈజీగానే అందరూ క్వాలిఫై అవుతారు. మెయిన్స్ ఎగ్జామ్‌లోకి వచ్చిన తర్వాత జీఏ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 40 మార్క్స్‌కి ఉంటుంది. మొత్తం ఓవరాల్‌గా 50 మార్క్స్. దీనికి ఒక 20 మినిట్స్ టైము. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి రీజనింగ్ ఎబిలిటీకి అంటే రీజనింగ్ ఇంగ్లీష్‌కి 40 క్వెషన్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్‌కి 40 మార్క్స్ 35 మినిట్స్. అలాగే రీజనింగ్ ఎబిలిటీకి కూడా 60 మార్క్స్. అంటే ఇక్కడ చూడండి పాయింట్ యాడ్ అవుతుంది. 40 క్వెషన్‌కి 60 మార్క్స్. సో 35 మినిట్స్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా 35 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్. ఇక్కడ స్కోర్ అనేది పెరుగుతుంది. 35 క్వెషన్‌కి 50 మార్క్స్ అనమాట ఇక్కడ. సో మనం కాన్సంట్రేట్ చేయాల్సింది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లస్ జనరల్ అవేర్‌నెస్. మీరు నమ్మరు, కొన్ని ఎగ్జామ్స్‌లో జనరల్ అవేర్‌నెస్ అనేది మనల్ని గట్టెక్కిచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి బోల్డ్ అన్ని అవేర్‌నెస్ కల్పించే డే టు డే మనకి చాలా వెబ్‌సైట్‌లు ఉంటాయన్నమాట. దాంట్లో చక్కగా నీట్‌గా తీసుకొని ఒక 10 మినిట్సో లేదా 20 మినిట్స్ డైలీ లేవగానే మనం ఆ క్వెషన్స్ ఫ్రేమ్ చేసుకున్నట్లయితే అసలు 95% అందులో నుంచి వస్తాయి. దాటి ఒక్క క్వెషన్ కూడా రాదు. అండ్ ఇప్పుడు ఆన్‌లైన్ అయింది కాబట్టి మేబీ ఒక 10 డేస్ ముందు లేదా అసలు ఇంక రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈ రోజు వరకు కూడా ఏం జరిగిందని జనరల్ అవేర్‌నెస్ అప్డేట్ ఇచ్చే క్వెషన్స్ ఉండొచ్చు. మేబీ ఒక 10 క్వెషన్స్ అలా ఇచ్చినా మిగతా ఓవరాల్ 90% కూడా మనం ఏదైతే బుక్ ప్రిపేర్ అవుతామో అందులో నుంచి వస్తాయి కాబట్టి సో ఈజీగా మనకి జాబ్ రావాలి అన్నప్పుడు మనం శ్రమ చేయక్కర్లేదు. జనరల్ అవేర్‌నెస్‌లో మనం చూస్తాము ఈ ఆప్షన్ ఓకే, టైం కూడా తక్కువ తీసుకుంటాం. సో అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. మనం చూసినట్టుగా వేకెన్సీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది చూసాం కదా. సో ఎలా అప్లై చేయాలి? ఇది అప్లై ఆన్లైన్. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం ఇప్పుడే అప్లై చేస్తున్నామంటే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నామంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ అప్లై చేసావు, నువ్వేదో మోడిఫికేషన్స్ చేయాలి లేదా సగం అప్లై చేసేసి వదిలేసినా కానీ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ దీంట్లో లాగిన్ అయ్యి మనం నేమ్ అండ్ ఫోన్ నంబర్ లేదా మెయిల్ ఐడి ఇస్తాం కదా, అవి ఐడి ఇచ్చి పాస్వర్డ్ మన ఫోన్కి వస్తుందన్నమాట. ఐడి అండ్ పాస్వర్డ్ అది ఎంటర్ చేసేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. మనం ఎక్కడైతే ఆగిపోయామో అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను. సో ఎలా అప్లై చేయాలి? సో చూడండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ 1 2 3 4 5 6 సెగ్మెంట్స్లో మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఏముంది? బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేమ్. అంటే కొంచెం పెద్ద లెంత్గా నేమ్స్ ఉన్నప్పుడు 2 నేమ్స్ మ్యాక్సిమం ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్స్ ఇస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు రాసిన ఫుల్ నేమ్ అనేది వస్తుంది. మీ నంబర్ ఇస్తారు, ఆ నంబర్ని కన్ఫర్మ్ చేస్తారు, ఈమెయిల్ ఐడి ఇస్తారు. తర్వాత మీకు ఒక సెక్యూరిటీ కోడ్ ఇక్కడ వస్తుంది కదా, క్యాప్చా కోడ్, దీన్ని మనం ఎంటర్ చేసేస్తాము. ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడతాము. మనం ఇచ్చిన డీటెయిల్స్తో మన మెయిల్ ఐడి, ఒక ఐడి అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అయ్యి అప్పటికే మన ఫోన్కి వస్తుందన్నమాట. ఒకవేళ మనం టైం లేదు, క్లాస్కి వెళ్ళాలని లేకపోతే ఇంకేదో హరీలో ఉంటే ఇక్కడితో మనం లాగౌట్ చేసేసుకొని నెక్స్ట్ టైం మన ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మిగతా అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ఏముంది? ఫోటో అండ్ సిగ్నేచర్.
అంటే యాక్చువల్లీ ఇది మనం ఫిల్ చేసిన తర్వాత అదొస్తది. ఫోటో అండ్ సిగ్నేచర్ అంటే మీరు ఖచ్చితంగా నీట్‌గా ఉన్న ఫోటో అంటే ఏమంటారు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అంటారు కదా! వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేలాగా చూసుకొని మాత్రమే అప్లై చేయాలి. కొన్ని కొన్ని సార్లు అది కూడా రిజెక్ట్ అవుతుంది. ఫోటో మీద క్రాస్‌గా మీ సిగ్నేచర్ కూడా చేయాల్సుంటుంది. చేసి ఆ ఫోటో అప్లై చేయాల్సుంటుంది. సో, ఫోటో అండ్ సిగ్నేచర్ అదనమాట. మన డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇప్పుడు మన ఏ క్యాస్ట్, మనకెంత పర్సెంటేజ్ వచ్చింది, ఎక్కడ చదువుకున్నాము, అండ్ అక్కడ కొన్ని ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయాల్సొస్తుంది. అంటే మన ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయనమాట. ఆ డీటెయిల్స్‌లో ఇది అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేస్తాము. సో, ప్రివ్యూ అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ గూడా మనకి డిస్‌ప్లే అవుతాయి అక్కడ. ఒక్కొక్కసారి కేటగిరీ వైస్‌గా క్యాస్ట్ ఇవన్నీ గూడా మనం తప్పు అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు బీసీ ఏ కేటగిరీని బీసీ బి అని గాని, ఓసీ బదులు ఎస్సీ, ఎస్టీ గాని అప్లై చేసినప్పుడు సో, ముందుగా ఒక ప్రివ్యూ నువ్విలా అప్లై చేశావు, ఈ స్టేట్‌లో అప్లై చేశావు, నీ మెయిల్ ఐడీ ఇది, నీ ఫోను నంబర్ ఇది, నీ పేరిది ఓవరాల్‌గా. ఇప్పుడు మీరేదైతే ఫార్మాట్‌లో ఇప్పుడు ఆధార్ మీద ఎలా అయితే ఇప్పుడు మన ఫస్ట్ ఇనిషియల్ వచ్చి తర్వాత మన నేమ్ వచ్చిందా? లేకపోతే ఫస్ట్ మన నేమ్ వచ్చి తర్వాత ఇనిషియల్ వచ్చిందా? ఆధార్‌లో ఎలా ఉంటే ఖచ్చితంగా అలాగే మీరు ఫిల్ చేయాలి. ఒకవేళ అలా ఫిల్ చేయకుండా ఎగ్జామ్‌కెళ్తే మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది చెకింగ్‌లోనే. సో, అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ప్రివ్యూ చూసిన తర్వాత అప్‌లోడ్స్ అనమాట. ఇప్పుడు మనల్ని సమ్ అప్‌లోడ్స్ అంటే ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా మన సిగ్నేచర్, మన ఫోటో మీద క్రాస్‌గా సిగ్నేచర్ చేసిన ఆ 2 అప్లై చేసి, ఐ హియర్ బై నేను చెప్పినదంతా గూడా నేను నిజమే చెప్పాను. నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ గానీ, లేకపోతే ఒరిజినల్ ఇన్ఫర్మేషనే నా గురించి నీకిచ్చానని ఒకటి రాసేసి మనం ఇందులో అప్‌లోడ్ చేసేస్తాము. అక్కడితో అయిపోతుంది. సో, ఓవరాల్‌గా లాస్ట్‌లో పేమెంట్ సెగ్మెంట్ అనమాట. పేమెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కన్సెషన్ ఉంటుంది. ఓసీ, ఓబీసీ వాళ్ళందరికీ గూడా 850 అనేది కట్టాల్సుంటుంది. సో, ఓవరాల్‌గా ఇదండి ఐబీపీఎస్ నోటిఫికేషన్ వచ్చింది. మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఏమేం కావాల్సుంటుంది? ఇప్పుడు నార్మల్‌గా ఓబీసీ సర్టిఫికేట్ కొన్నింటికి అడుగుతారు, కొన్నింటికి అడగరు. ఒకవేళ మీరు బీసీ కేటగిరీ రిలేటెడ్ అయితే ఓబీసీ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోండి. అలాగే అప్లై చేసేటప్పుడు క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ దీనికి ఒకటికి 10 సార్లు ఆలోచించి మీ మీద ఏదైనా కేసులు ఉన్నప్పుడు, లేనప్పుడు ఎలా పెట్టాలి? జనరల్‌గా చాలామంది కేసెస్ ఉన్నాయని పెడతారు. అది సబ్మిట్ అయిపోతే మళ్ళీ రూ. 850 పెట్టి మళ్ళీ అప్లై చేయాల్సొస్తుంది. సో, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే 10,000 నోటిఫికేషన్స్ ఉండక్కర్లేదు. 1, 2 నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామందుంటారు. బట్ ఆ నోటిఫికేషన్స్ ఎక్కడుంటాయి? ఎలా అప్లై చేయాలని చాలామందికి తెలీదు. సో, అలాంటి ఒక చిన్న జాబ్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకుండా చేసే ప్రయత్నం అనమాట ఇది ఐ డ్రీమ్ వారి తరపున. సో, అప్ టు డేటెడ్‌గా అన్ని నోటిఫికేషన్స్ అయితే మీకు అందిస్తాము. కీప్ వాచింగ్.